వర్గంలోనే సంతమాగులూరు మండలంలో కొమ్మలపాడు, ఎల్సూరు, సొంతమాగులూరు అడ్రోడ్డు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలని పర్యటించి అక్కడ మిర్చి పండించినటువంటి రైతుల్ని మేము అడిగాము. ఈ ఎంత ఎకరానికి మిర్చి పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, మార్కెట్లో కింటా మిర్చి ఎంత కొనుగోలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకోవటానికి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, మీరు పొందుతున్నటువంటి లబ్ధి ఏమిటి అని చెప్పేసి వివరాలు అడిగాం. దాదాపు మిర్చి పంట మార్కెట్కి వచ్చి 2 నెలలు పూర్తవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప మిర్చి పండించే రైతుల్ని ఆదుకోవటానికి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎకరం మిర్చి పండించాలంటే సుమారు 2,52,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎకరానికి కౌలే 40 నుంచి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు. ఒక కింటా మిర్చి పండించడానికి సుమారు 19,200 రూపాయలు ఖర్చు అవుతుందండి. కానీ ఈరోజు కళ్ళాల్లో పొలాలను చూస్తే 9,000, 10,000 రూపాయలు కూడా కొనుగోలు చేసే దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. మేము ఇక్కడ మిర్చి మార్కెట్కి తీసుకెళ్తే గుంటూరుకి దాదాపు కింటాకి 1,000 రూపాయలు రవాణా ఛార్జీలు అవుతూ ఉన్నాయి. అక్కడ 450 రూపాయలు వివిధ కమిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కళ్ళాల్లో కొనేవాళ్ళు లేరు, పొలాల్లో పరిశీలించేవాళ్ళు లేరు. మార్కెట్ తీసుకెళ్తే అక్కడ కూడా వ్యాపారస్తులు అందరూ సిండికేట్గా ఏర్పడి మిర్చి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిపి మిర్చి రైతులను ఆదుకోవడానికి కోసం ధరల వ్యత్యాస పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు గారు అనేక మాటలు చెప్పారు. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతల గడపలు దాటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయించింది ఏంటంటే ఒక కింటా మిర్చి ఉత్పత్తి చేయడానికి దాదాపు 19,200 రూపాయలు ఖర్చు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించింది కేవలం 11,871 రూపాయలు ఖర్చు అవుతుంటున్నారు. దీనివల్ల చాలా నష్టపోతారు. ప్రభుత్వం రేటు నిర్ణయించిన తర్వాతే వ్యాపారస్తులు మరింత ధర తగ్గించి రైతుల యొక్క పంటని తక్కువ రేట్లకి కొనుగోలు చేసి అధిక లాభాలు గడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కనీసం పట్టించుకునే నాదుడే మార్కెట్లో కానీ గ్రామాల్లో కానీ కనపడతలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలు కట్టబెట్టి ఇప్పటికైనా మిర్చి పండించినటువంటి చిన్న సన్నకారు కౌలు రైతులకి కనీసం ఖర్చులను రావాలంటే కింటా 21,000 రూపాయలకి కొనుగోలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా మిర్చి పండించే ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల నుంచి, కౌలు రైతుల నుంచే పంటని సేకరించాలని, ఆ విధంగా చర్యలు చేపడితే మిర్చి రైతులకు లాభం తప్ప ఏదో మాటలు చెప్పేసి ఏదో సమాజానికి నమ్మించడానికి మిర్చి రైతులు ఏదో ఆదుకోబోతున్నట్టు చెప్పడం అంటే అది ఒట్టి బూటకం, హాస్యాస్పదం తప్ప మరొకటి కాదు. అందుకని కౌలు రైతు సంఘం మేము కోరేదనంటే ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకొని సంప్రదించుకొని కింటా మిర్చి 21,000 రూపాయలకి మద్దతు ధర ప్రకటించి ఆ ధర ప్రకారమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తులు కూడా ఆ ధరకే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి చర్యలు చేపట్టుకోకుండా ఏదో మాటలు చెప్పి కాలం వెలబుచ్చే కార్యక్రమాలు చేపడితే మరి మిర్చి రైతుల ఆగ్రహానికి 2 ప్రభుత్వాలు మరి గురికాక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.